ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి మాస్టర్ స్మృతులు 2వ భాగం, మొదటి అధ్యాయం. ఎక్కిరాల వంశోద్ధారకుడు. కాతే కాంతా కస్తే పుత్రః సంసారో యమతీవ విచిత్రః కస్యత్వం వా కుత ఆయాతః తత్వం చింతయ తదిహ భ్రాతః. గట్టుపల్లి శ్రీనివాసాచార్యుల వారి ద్వితీయ కుమారునిగా జన్మించిన అనంతాచార్యుల గారిని వారి పినతల్లి దత్తత తీసుకున్నందున ఎక్కిరాల వంశానికి వారు వారసులైనారు. వీరు పుట్టింది వేద పండితుల వంశం. వంశానుగతంగా వచ్చిన పాండిత్య ప్రతిభయేగాక వీరు బహుముఖ ప్రజ్ఞాశాలి. మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో ఎంఏ ఫిలాసఫీలో పట్టభద్రులైనప్పటికీ గాంధీగారి స్వాతంత్రోద్యమంలో పాల్గొని జన్మలో ఉద్యోగ ప్రయత్నం చేయనని ప్రతిజ్ఞ పూనిన దేశభక్తులు. వీరు ఆయుర్వేద వృత్తిని స్వీకరించి పవిత్ర జీవితాన్ని గడిపిన ప్రశాంతమూర్తి. వీరికి అన్ని విధాలా అనుకూలవతి అయిన అర్ధాంగి శ్రీమతి బుచ్చమ్మ గారు. ఈ పుణ్యదంపతులకు జన్మించిన ప్రతిభావంతులైన నలుగురు కుమారులు వరుసగా ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారు, శ్రీ వేదవ్యాస్ గారు, శ్రీ బోధాయన గారు, శ్రీ భరద్వాజ గారు వారి వారి ప్రత్యేక రంగాలలో ప్రసిద్ధిగాంచారు. వీరి గురించి కవి సమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు, ఆధునికులలో ఋషుల వంటి వారు అనంతాచార్యులు గారు వేదాలపై వీరు చేసిన అనంత కృషి ఫలితంగా ప్రపంచానికి 4 వేదాల్లాంటి కుమారులను అందించారు. నేటి సమాజంలో ఆధ్యాత్మిక ప్రచారం చేసి వేలాది మందిని ఆధ్యాత్మిక మార్గానికి ఆకర్షిస్తున్న మహా ఋషుల వంశం వీరిది అని ప్రశంసించిన వారి వాక్కు అమోఘం. ఎక్కిరాల వంశోద్ధారకుడైన శ్రీమాన్ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారి బాల్యం ఎంతో విశిష్టమైనది, అపురూపమైనది. వీరి తండ్రి గారైన శ్రీమాన్ అనంతాచార్యులు మహావేద పండితులు, ఆయుర్వేద నిధి. అనంతాచార్య బుచ్చిమాంబల వివాహం గురువు అనుగ్రహంతో జరిగింది. వారు ఎంతో ఆదర్శవంతమైన గృహస్థ జీవితం గడిపారు. దైవానుగ్రహం వలన వారికి మహా తేజోవంతులైన 4 పుత్రులు జన్మించారు. వీరి 4వ కుమారుడైన శ్రీ భరద్వాజ గారికి 3 ఏళ్ల వయస్సు దాటక మునిపే శ్రీమతి బుచ్చిమాంబ పరమపదించారు. ఈ విషాద సన్నివేశాన్ని శ్రీ అనంతాచార్యులు గారు ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. వీరి భార్యగారు చనిపోయినప్పుడు పిల్లలు చాలా చిన్నవాళ్ళు. అప్పుడు బంధువులంతా, ఏమయ్యా, నువ్వు నడి వయసులో ఉన్నావు గనక పిల్లలందరినీ తలా ఒక బంధువుకి అప్పచెప్పి ఒక్కొక్కళ్ళ పేరిట కొంత ఆస్తి వేసి నువ్వు హాయిగా ఉండు, వీళ్లతో నువ్వెక్కడ ఎగ్గలవు అని సలహా ఇచ్చారు. దానికి వారు చెప్పినదొక్కటే, నేను వాళ్లకు ఇంతే కాదు, ఇంతకు మించిన ఆస్తి ఇస్తే మాత్రం వాళ్ళు తెలివి తక్కువగా ప్రవర్తించి పాడు చేసుకోరని నమ్మకమేమిటి? అలా అంతా పాడు చేసుకుని వీధిన పడితే అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి? అందుకని వాళ్ళు పాడు చేసుకున్నా పాడు కానటువంటి విద్యను వాళ్లకు నేర్పించి వదిలిపెడితే అప్పుడు వాళ్ళు ప్రపంచానికి ఉపయోగపడతారు అని పిల్లలకు చదువులు నేర్పించారు. ఎందుకంటే అది పాడు చేసుకుందామన్నా పాడవదు, ఖర్చు పెట్టే కొద్దీ పెరుగుతూ ఉంటుంది, ఇచ్చిన వానికి పుచ్చుకున్న వానికి కూడా పెరుగుతుంది. అదే ఆయన ధైర్యం. నిండా 4 ఏళ్లు నిండని ఆ బాలభరద్వాజని ఎంతో అపురూపంగా చూసుకునేవారు వారిని సోదరులు, వారి తండ్రి గారు. విశిష్ట వ్యక్తిత్వం గల శ్రీ అనంతాచార్యుల వారు పిల్లలను పెంచిన తీరు అనితర సాధ్యం, అనూహ్యం. వీరు తమ సంతతిని ఎంతో ప్రేమగా పెంచుకున్నా వారి ప్రేమ వారి వ్యక్తిత్వ వికాసానికి ఎలాంటి అడ్డంకి కాలేదు. పిల్లలను ప్రేమిస్తూనే వారికి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే శిక్షణ చిన్నప్పటి నుంచే ఇచ్చారు. ఆధ్యాత్మిక విద్యకు అతి ముఖ్యమైన అర్హత అన్వేషణ. భరద్వాజ గారిలో అట్టి అన్వేషణ మేల్కొన్న సంఘటన అత్యంత విషాదకరమైన, విజ్ఞానపరంగా ఎంతో ఉత్తేజకరంగా ఉంటుంది. ఉద్దండ పండితులు పెట్టిన ఉపనయన సంస్కార ముహూర్త బలం ఎంతటితో గాని సరిగ్గా బ్రహ్మోపదేశ సమయంలోనే సంభవించిన వారి పెద్దన్నగారి కుమారుని మరణం వారి పాలిట పరమోపదేశమైంది. ఆ చిన్నారి మరణం వలన కలిగిన వారి అన్నా వదినల తీవ్ర శోకాన్ని చూసి నా బాధ మర్చిపోయి వారి బాధను ఎట్లా తీర్చవచ్చు అని తీవ్రంగా ఆలోచించేవారు. ఎంతోమంది ఘన వైద్యులున్నా అందరూ నిస్సహాయులై చూస్తుంటే మృత్యువును అతిక్రమించే మార్గమే లేదా?
మార్గం ఉన్నా వీరు గుర్తించలేదేమో అని హెచ్చరించి నన్ను అన్వేషించమని ప్రోత్సహించింది అంటారు మాస్టర్ గారు. అన్వేషణ పదంలో ప్రయాణించాలనుకున్న వారికి ధైర్యం, వివేకం, నిర్భయత్వం అనే 3 గుణాలు తప్పక ఉండి తీరాలి. ఈ మూడింటిలో ఏ ఒక్కటి లోపించినా అతని నడక కుంటుపడుతుంది. కానీ యువకుడైన భరద్వాజలో ఇవన్నీ పుష్కలంగా ఉండి వారి ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మవిశ్వాసంతో స్థిరంగా అడుగులు వేసుకుంటూ ప్రగతి బాటలో ముందుకు సాగారు. ఒకసారి జీవిత రహస్యాన్ని కనుగొనాలన్న జిజ్ఞాస హృదయంలో రగిలాక ఆ దివ్యజ్యోతిని ఆర్పగల సామర్థ్యం దేనికి లేదు. గర్భంలోని శిశువులా ఉదయించుచున్న సూర్యబింబంలాగా అది తప్పక బహిర్గతం కావాల్సిందే. ఇక వీరు పుట్టింది మొదలు చిన్ననాటి స్నేహితులు, బంధువులు, సహపాఠకులు మొదలైన వారు ఎంతోమంది సంతోషంతో అందించిన వారి జ్ఞాపకాలను, అనుభూతులను స్మరించుకుందాం. జై సాయి మాస్టర్. మొదటి అధ్యాయం సమాప్తం. ఓం సాయిరామ్.